నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గజ్వేల్లో హనుమాన్ జయంతి సందర్భంగా మహా ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్ఞా నాయక్ సంచలన వ్యాఖ్యలు. నేనెప్పుడు చస్తానా అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారని వ్యాఖ్య. చంచల్గూడ జైలులో ఎన్ఎస్యుఐ నేత బల్మురి వెంకట్ను పరామర్శించిన జాతీయ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బివి శ్రీనివాస్. కాంగ్రెస్ నాయకులు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం. తెలంగాణలో ఎస్ఎస్సి పేపర్ లీక్ పై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పేపర్ల లీక్కు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్య. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గజ్వేల్లో హనుమాన్ జయంతి సందర్భంగా మహా ర్యాలీ తీయడం జరిగింది. కుల మత వర్గ భేదాలు లేకుండా ముస్లిం సోదరులు ర్యాలీలో పాల్గొన్న ప్రతి హిందువుకు మంచినీరు మజ్జిగ నిమ్మరసము మసీదు వద్ద అందజేశారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంఎన్సీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రత్యేకంగా నాసిక్ నుంచి బ్యాండ్ను తెప్పించారు. రామాలయం నుంచి సంతోషిమాత గుడి దగ్గర వరకు ఈ మహా ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనెప్పుడు చస్తానా అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని, నా ఓటమి కోసం గతంలో పనిచేశారని, భవిష్యత్తులో మా పార్టీ నుండి కూడా పనిచేస్తారన్నారు. మనలో ఇంటి దొంగలు చాలామంది ఉన్నారని జాగ్రత్త అని హెచ్చరించారు. పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో రెడ్యా నాయక్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ను ఉద్దేశించి రెడ్యా నాయక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరిగి ప్రచారం చేసి ఒకరిద్దరైతే ఇవాళ ఆగారిపై శత్రువులే ఎక్కడైతే అసలు వాళ్ళ నిద్రపడ్డ నన్ను చూస్తే నిజం. ఇప్పుడు వీళ్ళు దస్తారా ఉంటారా పోతారా అనుకుంటారు. ఇప్పటికీ నిజంగా ఆ విధంగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రేపు ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేస్తారు. దయచేసి మీరు ఇది మనసులో పెట్టుకొని పని చేయాలి. ఇంటి దొంగలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని లక్షల లక్షలు సంపాదించుకుంటారు, తిరుగుతున్నారు, నాయకులు అనిపించుకుంటారు. కానీ రేపు వాళ్ళు ఎక్కడైనా రెడ్డి నాయకుని ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఇంటి దొంగలు గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రలోభాలు లేదా వారి యొక్క మాటలకు పడకుండా రేపు మీరందరూ పనిచేయాలి. మీ కృషి, మీ యొక్క అభిమానం
మీ యొక్క ప్రేమ మీదనే ఈడ మా యొక్క భవిష్యత్తు. కొద్దిసేపు ఆగండి, మీకు ఇంకో అర్ధ గంటలో 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఎన్ఎస్యుఐ నేత బల్మూరి వెంకట్ను నేషనల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్, స్టేట్ ఇన్ఛార్జి సురవి ద్వివేది, నగర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. బివి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, జైల్లో ఉన్న నేతలకు పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందన్నారు. లీకేజీ చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా ఆందోళన చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు, అదేవిధంగా ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గారు, నగర అధ్యక్షుడు ముద్దా రోహిత్ గారు, అభిజిత్ గారు, నిశాంత్ గారు, అదేవిధంగా విద్యుత్ చౌరా గారు, పల్లి నరేష్ గారు, వీళ్ళందరినీ కూడా మొన్న ఎస్ఎస్సి పేపర్ లీక్ ఏదైతే జరిగిందో దాన్ని ఖండిస్తూ ఎస్ఎస్సి బోర్డు కూడా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు స్వయంగా వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఈరోజు చర్చలు కూడా జైలుకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్లయితే మొన్న టీపీఎస్సీ పేపర్ లీక్ జరిగింది, నిన్న ఎస్ఎస్సి పేపర్ లీక్ జరిగింది. దానికి సంబంధించిన బీజేపీకి ఏ విధంగా దానికి ఉన్న లింక్స్ కూడా ఈరోజు బయటపడడం జరిగింది. దీన్ని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యంగా మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఈరోజు ప్రజల గురించి పోరాడుతూ, అదేవిధంగా విద్యార్థుల గురించి పోరాడుతూ ఈరోజు జైలుకు వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళని పరామర్శించడానికి మా ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు మా అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర తెలంగాణనే మా ఆల్ ఇండియా అధ్యక్షుడు బివి శ్రీనివాస్ గారు ఈరోజు అతన్ని పరామర్శించడానికి ఈరోజు చర్చలు కూడా జైలుకి రావడం జరిగింది. వాళ్ళతో పాటు సురభి త్రివేది మన స్టేట్ ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా ఈరోజు శివసేన గారి వారి వెనుక నిలబడ్డం అనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తూ ఇప్పుడు పెద్దలు ఆల్ इंडिया अध्यक्ष बीवी सिंह गाరు మాట్లాడారు. पेपर लीक सरकार का नाम है, इसका पेपर लीक चल रहा है. किस तरीके से एसएससी जो पेपर लीक हुआ बोर्ड के सामने युवा कांग्रेस का अध्यक्ष शिवसेना वेंकट बल्मूर तमाम युवा कांग्रेस और एनएसयूआई के साथी वहाँ प्रोटेस्ट कर रहे थे, उसको लेके आके जेल भेजने का किस तरीके का काम किया है, ये सरकार को शर्म आना चाहिए. जो कल्प्रिट से जो इसके पीछे है उन लोगों को जेल भेजना चाहिए, उसके ऊपर कार्रवाई होना चाहिए. वो छोड़ के जो इस तेलंगाना युवा का जो स्टूडेंट का आवाज़ जो उठा रहा है उनके ऊपर किस तरीके का जो जेल भेजने का काम किया है, तो सरकार को भी समझना चाहिए. ये लड़ाई हम लगातार लड़ाई लड़ेंगे. जो अनएम्प्लॉयमेंट हो, पेपर लीक हो, जो भी मुद्दा है, हम लोग इन जेल डालने से, केस डालने से हम लोग डरेगा नहीं. लगातार हम लोग लड़ने का काम करेंगे. इसीलिए मैं आज दिल्ली से आया. शिवसेना रेड्डी और वेंकट को हम लोग ने सपोर्ट है. पूरा देश का युवा कांग्रेस एनएसयूआई उनके साथ खड़ा है और कांग्रेस पार्टी पूरा इन लोगों के साथ खड़ा है. ऐसे काम के लिए, ऐसे जो इंडस्ट्रीज तमाम लोगों को हुआ पेपर लीक की वजह से उनका आवाज़ बन के जो काम करें उनके साथ खड़े होने का काम हम लोग. ఇటీవల తెలంగాణలో 10వ తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు వాట్సాప్లో దర్శనమివ్వడం తెలిసిందే. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పేపర్ల లీక్కు పాల్పడిన వారిని ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ఏపీలో 10వ తరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహిస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గతేడాది పేపర్ లీక్కు పాల్పడిన 75 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది పేపర్ లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని వివరించారు. ఆఖరి కంపెనీని రాజశేఖర్ కూడా ప్రారంభించారు. అంటే ఎవరైనట్టు నాలుగో తారీఖు బట్టి మాట్లాడిన దానికి ఫార్మసీని తీసుకొచ్చాడు. ఎవరైనా వచ్చింది, ఎవరు ఫార్మసీని వివరాలు లేదు. ఫార్మసీ ఎవరికైనా వచ్చింది రాజశేఖర్ గారు ఏమి రాలేదా?
నువ్వు దాన్ని తీసుకొచ్చావు. చూడండి 11 జిల్లా 11 చూడండి వెళ్ళి. ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర పేరు ఉంటుంది, ఆ తర్వాత ఇంగ్లీష్ మినిస్టర్ నా పేరు ఉంటుంది కాదా? తర్వాత వచ్చి మీ మందులు వచ్చిన దానికి ఏమైనా వీడికి బుక్ చేసారా కదా? ఈ 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు చెప్పు? ఏం మాట్లాడతారు అర్థమవుతలేదు ఊరికడా? ఏదో నోరు కదా ఈ టీవీ 4 తెల్లాలేసాగా తిప్పితే కదా అని తిప్పితే చూసే ప్రజలు అమ్ముతారు అనుకుంటావా? వాస్తవం తెలుసు అందరికీ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, ఏదైనా కన్స్ట్రక్టివ్ గా ఇనిషియేషన్ జరిగిందంటే రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. తర్వాత వచ్చి దాన్ని పూర్తి చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చైత్ర శుద్ధ పౌర్ణమి ఆంజనేయ స్వామి జన్మదిన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకము మరియు నాగవల్లి తమలపాకుల చేత పూజ మరియు తీర్థ ప్రసాదాలు భక్త మహాశయులకు వితరణ చేశారు. మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ నాన్న మహేష్ సైడ్ స్వామి ఒకసారి ఇక్కడ చూడండి. భక్తాంజనేయ దేవాలయంలో చైత్ర శుద్ధ పౌర్ణిమను పురస్కరించుకొని ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం నుంచి స్వామివారి యొక్క ఆలయంలో పంచామృత అభిషేకాలు మరియు నాగవల్లి పత్ర పూజ అనగా తమలపాకుల చేత స్వామివారి యొక్క పూజ మరియు హారతి, తీర్థ ప్రసాదము, భజన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అదేవిధంగా స్వామివారి యొక్క అన్నదానము మధ్యాహ్న కాలంలో నిర్వహించడం జరిగింది. మరియు సాయంకాలము స్వాముల చేత హనుమత్ చాలీస ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున అన్నదానానికి సహకరించిన వారు బండారి సూర్యబాబు, జయరాణి దంపతులు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి లేదని అన్నమయ్య జిల్లా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు శంషీర్, ఇమ్తియాజ్, దొరస్వామి నాయుడు, రఘుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా పాఠశాలలకు సెలవులు ఇవ్వడం లేదన్నారు. ఆదివారాల్లోనూ స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి మనిషి కాన్స్టిట్యూన్సీ స్థాయి, పంచాయతీ స్థాయి నుంచి దేశ ప్రధాని అవడానికి కారణం తమకు చదువు చెప్పిన గురువులే.
చదువు చెప్పిన గురువులకే ఈరోజు నానా కష్టాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పాలనలో వచ్చిన తర్వాత వీళ్ళ ఒక అహంకారపూరితమైన ఒక అరాచకం ఏమంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీచర్ల పైన ఒక విద్వేషంగా ఏదో ఇది పెట్టుకున్నారు. వాళ్ళ పైన చెడ్డగా అది పెట్టుకున్న పార్టీ వీళ్ళు టీచర్ల పైన ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్కే కొలాప్స్ చేసేసారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అంటే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23 నాటికి స్కూల్ క్లోజ్ అయిపోతుంది. మరలా జూన్ 13వ తేదీకి స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఇది ఆనవాయితీ. ఎందుకంటే అప్పుడు ఎండలు వచ్చి ఏప్రిల్ 23కి మొత్తం పీక్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ రోజుకి మొత్తం మే నెల వచ్చి పూర్తిగా ఎండ శాతం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఎక్కడికెక్కడ హాలిడేస్ ఇచ్చేసి పిల్లలందరూ ప్రశాంతంగా ఇళ్ళల్లో ఉంటారు. ఇదే కాకుండా హాఫ్ డే స్కూల్స్ వచ్చింది మార్చ్ 15 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. మార్చ్ 15 నుంచి ఏప్రిల్ ఎప్పటి వరకు స్కూల్స్ ఉంటే అప్పటి వరకు హాఫ్ డే స్కూల్స్ జరిపించేవాళ్ళం. ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏమంటే, మార్చి లేదు, ఏప్రిల్ లేదు. ఇప్పుడు ఏప్రిల్లో మొన్న 2-3 రోజుల ముందు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ చేస్తారు. ఒక్క మాట నేను చెప్తాను, దాదాపు ఒక 50 నుంచి 60 వేల మంది పిల్లలు చదువుతుంటారు. 1 to 5, 6 to 10 వచ్చి దాదాపు 50,000 మంది పిల్లలు చదువుతున్నారు. మీరు పెట్టిన కరికులం ప్రకారం, మీరు ఇచ్చిన స్కూల్ టైమింగ్ ప్రకారం ఇంతమంది పిల్లలు మీరు శిక్ష పెట్టడం, వాళ్ళ కష్టాలు పెట్టడం, దాంట్లో మీ పిల్లలు లేరా, మా పిల్లలు లేరా? ఇదా మీరు విద్యా సంస్థ, మీరు విద్యకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత? ఎక్కడ మీకు విలువలు ఉన్నాయి చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఫారెస్ట్ అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలను తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. దేవినేని ఉమా మాట్లాడుతూ వైసీపీ నేతలు ఫారెస్ట్ భూములు, పేద రైతుల వద్ద అసైన్డ్ భూములను బెదిరించి లాక్కొని అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదన్నారు. అధికారులు ఫోన్లు ఎత్తలేదని, దొంగలకు దోచుకోమని రాసి ఇచ్చేశారని ఆరోపించారు. పంచభూతాలను దోపిడీ చేస్తున్నారు, వీళ్లను తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఆ పైన లాగేశారు, అలా పైన తోవేశారు. ఏలే పందికొక్కుల్లాగా, రాబందుల్లాగా, దోపిడీ దొంగల్లాగా బండారాళ్ళు మిగిలిన ఎదురైతే మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగాం సురేష, మంత్రి పెద్దిరెడ్డి, లేదా మంత్రి ఫారెస్ట్ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబా, ముఖ్యమంత్రి బంధువులు కడప జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కంచె చేను వేసింది. ముఖ్యమంత్రి అనుచరులే, ముఖ్యమంత్రి బంధువులే దోపిడీ చేస్తే ఇక మంత్రులు ఆగుతారా? ఎమ్మెల్యేలు ఆగుతారా? ఎమ్మెల్సీలు ఆగుతారా? ఎంపీలు ఆగుతారా? మొత్తం దొంగలు దోపిడీ చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులే రావడానికి భయపడి సమగ్ర విచారణ చేసి అధికారులే భయపడే పరిస్థితి. తహసీల్దారే ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ మాఫియా గుండాలు 2 గంటల్లో లారీలు గడ్డంగా నుంచొని ఫోన్లు చేస్తేనే ఇక్కడ వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఎన్నో గంటలు 2 గంటలు వాహనాలు ఆపినా కూడా కలెక్టర్ ఫోన్ ఎత్తలా, కమిషనర్ ఫోన్ ఎత్తలా, ఏసీపీ ఫోన్ ఎత్తలా, సిఐఎస్ఐ ఫోన్ ఎత్తలా, కానిస్టేబుల్ కూడా రాలా. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చేసారు దొంగలకి. మొత్తం నిజాయితీ గల అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, దొంగలను పెట్టుకున్నారు. మట్టి కాపలా కాసిన అధికారులను ఎలగొట్టేశారు. ఇవాళ ఇంత సంపదను సృష్టించిన తెలుగుదేశం ప్రభుత్వం మీద అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి వీళ్ళంతా దొంగలంతా ఇవాళ అధికారంలోకి వచ్చి మట్టిని కొట్టేశారు, గ్రావెల్ కొట్టేశారు, శాండ్ కొట్టేశారు, పంచభూతాలు దోపిడీ చేస్తున్నారు. వీళ్ళని తరిమి కొట్టే రోజులు 150 వాహనాలు ఆపితే సమాధానం, 150 వాహనాలు ఆపితే సమాధానం లేదు. మీరు ఇంకోటి వరకు కూడా బెడ్ హైట్ లో ఉందండి, బెడ్ హైట్ లో ఉంది, లో లెవెల్ ఉంది. వల్ల ఎందుకంటే ఇవాళ దగ్గర
11,000 వస్తున్నాయి, రేపు 18,000 వస్తాయి. ఆ వచ్చినప్పుడు గ్రామానికి రక్షణ ఉండాలి, లేకపోతే కాలువకు రక్షణ ఉండాలి, ఈ గట్టుకు రక్షణ ఉండాలని మేము ఇంత మట్టిని ఇక్కడ సపోర్టింగ్ గా మేము పెడితే ఈ దొంగలు, ఈ దరిద్రులు, ఈ దుష్టులు, ఈ అశుద్ధం తినే వాళ్ళంతా కలిసి ఇది దోపిడీ చేశారు. ఈ దుర్మార్గాల్ని వదలకూడదు. ఈ దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు. వీళ్ళు ఇమీడియట్గా శిక్షించాలి, జైల్లో పెట్టాలి, ఇమీడియట్గా ఆ డబ్బంతా వసూలు చేయాలి. మళ్ళీ మొత్తం దీన్ని ఈ రైట్ కెనాల్ మరి జాగ్రత్తగా ఈ కట్టకి అధికారులు ఏం సమాధానం చెప్తారు, ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఏం సమాధానం చెప్తాడు, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఏం సమాధానం చెప్తాడు, ఎమ్మెల్సీ రఘురామ్ ఏం సమాధానం చెప్తాడు, మంత్రి జోగి రమేష్ ఏం సమాధానం చెప్తాడు, లేకపోతే పెద్దిరెడ్డి ఏం సమాధానం చెప్తాడు. గన్నవరం టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ఎదుటే హైవేపై టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. జిల్లాలో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో చంద్రబాబు పర్యటనలో భాగంగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది కార్యకర్తలు ఏ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తల సమావేశం అనంతరం బాహాబాహాకి దిగి కొట్టుకోబోయారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్ అసహనంతో కారు ఎక్కి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయుల మీద పెడుతున్న తప్పుడు కేసుల మీద విచారణ చేపట్టి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం డిమాండ్ చేసింది. వరంగల్ జిల్లా హెచ్ఎంటీవీ సాఫ్ట్ రిపోర్టర్ ప్రశాంత్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పుడు కేసులు పెట్టి అతన్ని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం శివ గణేష్ అనే వ్యక్తి ద్వారా లీక్ అయి చాలా మంది వ్యక్తులకు వాట్సాప్ ద్వారా అందిందని జర్నలిస్ట్ కప్పర ప్రసాద్, విఠల్, సంపత్, బాగిలి సత్యం, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మురళి పేర్కొన్నారు. జర్నలిస్టు వృత్తి నిర్వహణలో భాగంగా ప్రశాంత్ అనే జర్నలిస్టు తనకు అందిన సమాచారం వివిధ మీడియా గ్రూపులతో పాటు తనకు పరిచయం ఉన్న రాజకీయ, ప్రతిపక్ష నాయకులకు వాట్సాప్లో షేర్ చేశాడని తెలిపారు. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ అంశం అప్పటికే టీవీ9తో పాటు అనేక టీవీ ఛానళ్లలో ప్రసారమైందని అన్నారు. 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అనేది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వలన జరిగిందని అన్నారు. Today we are at the office of Telangana Human Rights Commission. Here to my background there is office building. Only building is there. We are here to submit one memorandum. There is no person to receive a memorandum because the one man of the records he says there is no officer in this office. No appointments are made. Sir, who is there to take care of our rights? That fellow was helplessly speaking to us. This is the status of Telangana. Entire offices, all the offices, no vacancies are filled, no rights are safeguarded. ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకలైన జర్నలిస్టులను అణిచివేయడం, అరెస్ట్ చేయడం అమానుష్యం. దీన్ని తీవ్రంగా జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులను అణిచివేత విపరీతంగా జరుగుతుంది. రాష్ట్రంలో పత్రికా స్వాతంత్రం అన్నది హత్యగావించబడినటువంటి రోజు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే జర్నలిస్ట్ ప్రశాంత్ పైన అక్రమ కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. జర్నలిస్ట్ ప్రశాంత్ చాలా ఛానళ్లలో పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలను వెలికి తీయడంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, అనేక
వార్తలు రాసి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు జరిగిన అన్ని రకాల పరీక్షలు సింగరేణి కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, కానిస్టేబుల్ కానీ, అన్నిటి మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి. అదేవిధంగా ప్రశాంత్ దాని మీద కూడా సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేస్తే దొంగలెవరో దొరలెవరో తెలిసిపోతుంది. మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాము, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ కోరుతున్నాము, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కోరుతున్నాము. లేదంటే ప్రభుత్వం చేసిన కుట్ర అని బలంగా నమ్ముతున్నాం. గుణదల రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది. గుణదల ట్రాక్ లెవెల్ క్రాసింగ్ లో కార్లు, ట్రాక్టర్ల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. వాహనాలు కూడా నిలిచిపోయాయి. అదే సమయానికి ట్రైన్ రావడంతో స్థానిక ప్రజలు, వాహన చోదకులు భయాందోళనలకు గురయ్యారు. స్టేషన్ మాస్టర్ చొరవతో స్థానికులు గొలుసులతో ట్రాఫిక్ను నియంత్రించారు. ఘటన తర్వాత గుణదల ట్రాఫిక్ పై 4 వీలర్స్ ఆపాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ఇదే తంతు అని ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. తక్షణమే గుణదల ట్రాక్ పై ట్రాఫిక్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. వనపర్తి అంబేద్కర్ చౌరస్తాలో వనపర్తి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో బీజేపీ తెలంగాణ మీద చేసిన కుట్రలను ప్రజలు గమనించాలని, కుట్రదారులను కఠినంగా శిక్షించాలని, బండిని బీజేపీలోంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గుట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు చేసినటువంటి వాట్సాప్లో 10వ తరగతి పేపర్ లీకేజ్ను ఖండిస్తూ, అదేవిధంగా బండి సంజయ్ గారు ఏదైతే యావత్ విద్యార్థి లోకంతో చెలగాట మాడడం ఇది సహజం కాదు. రేపు నీ పతనానికి మూల కారణమవుతారు. విద్యార్థులతో పెట్టుకున్నాడు కూడా ఈ రోజు వరకు ఏ రాజనాయకుడు కూడా సక్సెస్ కాలేదు. అది మీరు గ్రహించాల్సింది విషయము. ఇంకొకసారి విద్యార్థులతో చెలగాట మాడితే యావత్ తెలంగాణలో విద్యార్థి లోకం ఏకమై ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే కుట్ర చేసిందో ఆ కుట్రను తిప్పుకొట్టడానికి ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ కూడా రెడీ ఉంది. మీరు అనుకుంటున్నారు మీ రాజకీయ ఒడుగుదలను కూడా మా విద్యార్థి లోకం కూడా ఎప్పుడు కన్నేసి ఉంచుతుంది. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి ఈ విధంగా తెలంగాణ విద్యార్థులపైన చెలగాట మాడితే నీ పుట్టగతులు ఉండవు. ఇదే లాస్ట్ చివరి అవకాశం. ఇంకోసారి నీ రాజకీయ మనుగడ కూడా జీర్ణించి నశించిపోతాయి. జాగ్రత్త బిడ్డ బండి సంజయ్ ఖబర్దార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్లో హనుమాన్ జయంతి సందర్భంగా మహా ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్ఞా నాయక్ సంచలన వ్యాఖ్యలు. నేనెప్పుడు చేస్తానా అని చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారని వ్యాఖ్య. చంచల్గూడ జైలులో ఎన్ఎస్యుఐ నేత బల్మురి వెంకట్ను పరామర్శించిన జాతీయ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బివి శ్రీనివాస్. కాంగ్రెస్ నాయకులు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం. తెలంగాణలో ఎస్ఎస్సి పేపర్ లీక్ పై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. పేపర్ల లీక్ కు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.